నమస్తే అండి. గురువులు బోధించే మాటలు, కొన్ని మంచి పుస్తకాలు చెప్పేటటువంటి మంచి విషయాలు, ఇంకా ఎవరినైనా మేల్కొల్పడానికి చెప్పేటటువంటి మాటలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఎవరైతే బద్ధకంతో ఉంటారో వాళ్ళని ఉత్తేజపరచడానికి ఉంటాయి. ఇంకా ఎవరైతే ధైర్యం లేకుండా భయపడుతూ ఉంటారో వాళ్ళకి ధైర్యం ఇచ్చేలాగా ఉండటానికి, ఇంకా ఎవరైతే పని మొదలు పెట్టలేము అని అనుకుంటారో వాళ్ళు మొదలుపెట్టి గెలిపించేంత వరకు వాళ్ళకి ప్రోత్సాహంగా ఉండడానికి మాత్రమే కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటారనమాట. సో వాటిలో ప్రయత్నంగానే నేను ఒక చిన్న మాట చెప్తూ ఉన్నాను. ఇందులో నేను మీకు ఒక స్టోరీని చెప్తాను. ఇప్పుడు ఒక మంచి గ్రామంలో ఏం చేశారు అని అంటే, ఒక గురువుని, ఒక ఋషిని పెట్టుకున్నారనమాట. ఆయన ఎందుకు ఉంచుకున్నారు అని అంటే, వీళ్ళకు వచ్చినటువంటి సమస్యలన్నీ కూడా వెళ్ళి అక్కడ ఆ గురువు దగ్గర చెప్పుకున్నట్లయితే ఆయన వాళ్ళకి పరిష్కారం చెప్పేవాడనమాట. అలా వీళ్ళకున్న కష్టాలన్నీ వెళ్ళి కొన్ని ఏళ్ల తరబడి వెళ్ళి వాటికి సొల్యూషన్స్ చెప్పినా కూడా మళ్ళీ మళ్ళీ అవే క్వశ్చన్స్ అక్కడ ఉన్నటువంటి ప్రజలు, ఆ గ్రామస్తులందరూ కలిసి ఆయన అడుగుతూనే ఉండేవాళ్ళు అనమాట. అందుకు ఒకరోజు ఆ ఋషి ఏం చేశారు అని అంటే, ఊర్లో ఉన్న వాళ్ళందరినీ ఒక్కసారి సమావేశానికి రండి అని చెప్పి పిలవనంపారనమాట. అలాగే ఊర్లో ఉన్న వాళ్ళందరూ కలిసి ఆ సమావేశానికి హాజరయ్యారు. హాజరైన తర్వాత ఈ ఋషి ఎవరైతే ఉన్నారో ఆయన ఒక మంచి జోక్ చెప్పారన్నమాట. ఆ జోక్కి ప్రజలందరూ పగలబడి నవ్వారు. తర్వాత ఇంకొక 5 నిమిషాలకి అదే జోక్ని మళ్ళీ చెప్పారు. అప్పుడు కొంతమంది నవ్వారు, ఇంకా కొంతమంది అలాగే ఉండిపోయారు. ఇంకా కొద్దిసేపు అయిన తర్వాత అదే జోక్ని చెప్పారు. ఎవ్వరూ నవ్వకుండా అలా చూస్తూనే ఉండిపోయారు. మళ్ళీ అదే జోక్ని చెప్పేసరికి ప్రజలందరూ కలిసి, ఎన్నిసార్లు చెప్తారు స్వామి అదే జోక్ని, ఎన్నిసార్లు నవ్వాలి మేము అని రివర్స్ క్వశ్చన్ వేశారంట. అప్పుడు ఆ స్వామీజీ, ఆ గురూజీ గారు, ఆ ఋషి గారు ఏమన్నారు అని అంటే, ఇన్నిసార్లు జోక్ చెప్తుంటే నవ్వడానికే మీకంత బాధగా ఉంటే ఎప్పుడు వచ్చేటటువంటి కష్టానికి ఎందుకు అలా బాధపడుతూ ఉన్నారు? వచ్చే కష్టమే కదా అని చెప్పి ఆ ఫీలింగ్ని ఎందుకు మీరు వదిలేసేయలేకపోతున్నారు? దాన్ని గుండె నిబ్బరం చేసుకొని ఎందుకు ముందుకెళ్ళలేకపోతున్నారు? ఆ కష్టాలన్నీ ఆల్రెడీ వచ్చిన కష్టాలే కదా అని చెప్పి ఆ సమస్యని ఎందుకు ఎదుర్కోలేకపోతున్నారు అని చెప్పి తిరిగి క్వశ్చన్ వేశారంట ఆ ఊరి వాళ్ళకి, ఆ గ్రామస్తులకి. అప్పుడు వాళ్ళు అర్థం చేసుకున్నారంట. చూసారుగా, ఒకే జోక్కి 3-4 సార్లు నవ్వలేకపోతున్నారే, ఒకేసారి వచ్చేటటువంటి కష్టానికి ఎందుకు అంత బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు, వాటిని ఎదుర్కోండి అని చెప్పి ధైర్యం చెప్పారన్నమాట. సో ఇలాగా ఎప్పుడు వచ్చే కష్టాలే, ఎప్పుడు పడేటటువంటివే అని చెప్పి మీ మనసుని మీరు నిబ్బరపరుచుకొని ముందుకు సాగండి. పనులన్నీ కూడా సక్రమంగా జరుగుతాయి.